అమ్మాయి పిలుతారు 2-3 ఏళ్ళ పిల్లలు ముచ్చట పెడతారు అవ్వ పైసా అంటే అవ్వ కొట్టేస్తారు నాయన పైసా అంటే నాయన కొట్టేస్తారు ఇక మాత్రం అటువంటి కాళ్ళు వచ్చిన పొలాలు ఇల్లు పట్టుకొని ఉంటారా చెంగో పిల్లని ఓనాడు ఆవాడ పోయి ఆడతారు ఓనాడు ఇవాడ పోయి ఆడతారు ఓనాడు అవతల వాడ పోయి ఆడతారు ఆడుకుంటా ఆడుకుంటా ఎవరి పిల్లలయ్యా మరి నువ్వెవ్వరు మేమెవ్వరు నీకు తెలియదు వీరులు సూర్యులు భూమిని మించిన పిడుగులు 6 అన్నదమ్ములు శతపతి రాజులు అదో మేము 6 అన్నదమ్ములు శతావతి రాజులు కాంబోజి రాజు కొడుకులు కాంబోజి రాజు కొడుకులు అయ్యో పిల్లలారా ఈయనెవరో మీకు తెలియదు కొడుకులారా మీ తండ్రికి నేను చిన్న భార్యను మా అయ్యే చిన్న పిల్లాడివా మరి 2 రోజులు బట్టి మనం ఆవాడు తిరిగినాం ఈ వాడు తిరిగినాం కానీ మన అయ్యే చిన్న పిల్లల ఇంటికి రాలేదు మనకి ఇంటికాడ ఎందరు 6 ఉన్నారు ఏమేతోటి 7 అంటే వారు నాకు గుడ్డ అయ్యేసారి పడతాయి నేను పెరిగినాక మన అయ్యోలో నేను 7 చేసుకుంటాను నువ్వు చిన్నవిరా అయితే నాకు పడాలి సార్ అయితే ఆ సార్ అనేది పిల్లల కాడ పడేది అయ్యసారు ఏ కొడుకుల బిడ్డల కాడ పడింది మనకి అయ్యసారు పడ్డారు అందరు కొడుకులు మనకి అందరు కొడుకులు అంటారు అయితే పిల్లల కాడ పడరు పిల్లల కాడ మరి మా అయ్య చిన్న పిల్లలు అయితే మరి ఏంది మాకు ఏమైతే చిన్నమని నువ్వు చిన్నమని అయితే మరి ఏంది ఈ రాండ్రి బిడ్డ అని 6 మాలి విని పిలుచుకోండి ఇప్పటికప్పటికంటారమ్మా సంటి పిల్లలను దాకొడకాలంటే దగ్గరికి వస్తారు దొట్టుకోరానంటే దూరం పోతారు నా కడుపు వండలేదు నా అక్కల కడుపు వండింది నా భర్తకైతే కన్న పేరు వచ్చింది అయ్యో రేపు రేపటికి నేను కాలం వేసి కన్ను మూసిన్నాడు నన్ను వీళ్ళు కాకపోతే అవతల వారేసేటోళ్ళు ఎవరు ఉన్నారు నా అక్క పిల్లలు వచ్చింది 6 కొడుకులు నా భర్త పిల్లలు కాదా నా పిల్లలు అనుకోని ఆ పిల్లలకు ఏమి తింటున్నట్టు అది చేసి పెడతానని మేడల్ అదిగో పాతమాల మీద ఆ పరవన్నం వండుతందిరా పరవన్నం వండింది పిల్లలారు రాత్రి కొడుక చెత్తుక వెళ్ళి రాదులారా మాత్రం అటువంటి కనుక అవ్వ అనిపోతలేరు అయ్య అనిపోతలేరు తెల్లారికి మరి చిన్న ఇంటికి ఎవరికి వస్తారు మంచి ఏదంటే అదే మరి మాత్రం చేతిలో పెడతారు నాడు పాలు పోసి పరవన్నం వండి తినబెడదాం అనుకున్నా నా కొడుకులు నోటి పిల్లదానం దొరుకుతుంది నన్ను మరుతారా అయ్యో మా చిన్నమ్మ బతికి మన అడిగి ఇరిపెట్టింది కలిపెట్టింది అని నేను చచ్చిన కోటి ఏర్పి వేసి పువ్వులు నన్ను ఒకలా వాడిస్తాను అనుకోని పరవన్నం వండేదా 6 పెద్ద పారలు అనుకున్నారు ఏంటెలా చెప్పారు అయ్యా పైసా అనేది తెల్లారు లేతారు అవతల పడతారు అసలుకే పైసా మనకి ఇప్పటికి అటు ఆ వాడబోయి పిలువు
ఓరు కొడుకులారు బాబు లంజ పోరగా లేవలే మన కొడుకులే మన కొడుకున్నారు అలా పాపం వచ్చి లంచ కొడుకుని కాదు కానీ మనకు రోజు చేయి చాపేది ఇన్నొద్దులు ఇప్పుడు మనం లేచినప్పుడు ఎక్కడ పడతారు మళ్ళీ పడుకుంటే వస్తాను కానీ పోరగాళ్ళు ఎటు పోయిర్రో ఓ పోడా ఉన్నావురా మంగళవాడ వాడు లేరు మంగళవాడ వాడు ఎటు గిట్టున్నదా అలా తిరుకుంటా మాడికాడకి వచ్చే వరకు 6 కొడుకులు ఆలికిరిన అక్క కూర్చున్న మన పోరాళ్ళు ఆ వాడకపోతలేరు ఈ వాడకపోతలేరు మన సవితికి వచ్చారు అంటే మన సవిత దగ్గరికి మన కొడుకులు వేరు కొడుకుల దాన పట్టుకొని రేపు మన భర్త పోతారు భర్త పోతే కొడుకుల దానోడు భర్త దానోడు అలా మన కొడుకులు మాత్రం అటువంటి కనుక గుంజుగా పేరు కావాలా బతి తింటారు ఆ కొడుకులో పెట్టి చేతిలో ఉన్న పరవన్నం పల్లెం గుంజుకొని కొడుకులో తీసుకొని ఇంటికి వచ్చి ఎవరి కొడుకులు అది గుంజుకపోతే మాత్రం గుడ్డు రాడు ఏం చేస్తారు ఒకసారి షార్ అవుతాం నేను ఇంతలో దోమలు ఊపుకోయాము అర్ధ గంట 30 గంట ఆగేది మేమెంత పట్టుకొచ్చినాం మీరెక్కడనే ఆధార్ కార్డు పట్టుకొని వచ్చిన కెనాల్ నీళ్ళ వీకేది వాటికి బస్ ఇక్కట్లేదు మీకు కూడా లేదు కట్టే మీకు లేదు వాటికి కూడా లేదు చికెన్ కరీంనగర్ డ్యామ్ మీదకి వెళ్ళి వచ్చినాయి అక్కడ బయట సాగు సుమా ఇటు పట్టుకరా సుమా మీరు మళ్ళా కథ చెప్పేయండి అందరి చాయ్ వెంటనే అయ్యో నీకు వాళ్ళకంటే చేయరు లేదు మరి అక్క గిలాసులతో ఎవరో పోతే సరిపోతాయి ఆ చెంబుతో మనిషి నోట్లేస్తే చెప్పలేదు కానీ చెవులు వేస్తే తిప్పుకుంటే కడుపులో పడుతుంది లేట్ అయితే ముక్క తాగరా అంగడికాడ ఇలా దినాలు అది తీసిన పెట్టిళ్ళు అది చూడబుద్ధి అయితే లేదు మేము సప్లైకి వచ్చినాం అత్తయ్య ఇక్కడ ఈ కథన్న వాళ్ళు వాళ్ళ పని పెట్టిపోయి కథ కాడికి వచ్చినామా మేము కథ ఈనాళ్ళని వచ్చినాం వెనకటి సంచి కథలో ఇంట్లోనే కదా అని కథ వినాలని ఆయన వాళ్ళ పని పెట్టుకొని టీసీలో పెట్టినాడా మాకు చూడబుద్ధి అయితే లేదు అది ఇంటికి పోయి ఆ రోజు వండుకుంటామని వెళ్ళి వచ్చినాం ఇక ఇవాళ బండి పెట్టుకొని కథ కాడ నిమ్మలంగానే కూర్చున్నాం ఇక
నిద్ర మించుకొని వస్తాను కన్నూరు మరి కన్నూరు కన్నూరా నిద్ర మించుకొని వస్తాను ఇక పోతాం మేము చూద్దాం ఇక అది ఒక్క గంట సేవ అయినాక ఒక గంట కానీ కాదు ఇప్పుడు తల్లి పౌరవ నాయన రాజయ్య ఇందరూ కనబడతారు, మా అవ్వ కనబడతాను, మా నాయన కనబడతాను. ఈ లోకాన్ని చూపి మా తల్లిదండ్రి రాదు ఈ లోకాన్ని. నాయన గుల్లెడు వేలు నాయన కన్నవే ఓ అవ్వ ఈ భూమి ఎదురు మా రెక్కల కట్ట తిన మోసుకోపోతే ఇవాళ కిందరు కనబడిరా నా తల్లి నా వేన నా తండ్రి లేడు తండ్రి వేన నా తల్లి లేకపో అల్లలానే రల్లో అల్లానే రల్లో అల్లలానే కొడుకుగా సీరయ్య అవ్వ పేరు చెప్పిండా మరి అయ్య పేరు చెప్పిండా ఎదురు చూడకన్నారా మీ అమ్మయ్యారా దూరు ఉంటే కొడుక నీ పిల్లలు చూసుకుంటా నీకు ఉన్నడ కుక్క కావలి ఉండి నువ్వు అట్లా పోయేస్తే కొడుక తిన్నవా ఉన్నావంటే మాకెంతో తీరదైన మా నాయన గీడాని ఊరి కత్తె దొరుకుతావా కొడుక పిలుస్తావో అంటాం అరే ఇంటది బొమ్మలి పిల్లు ఇల్లు సేకరాగిందా మరి ఇల్లు సేకరాగిందా నమ్మలేదో దేవుడో తోలేదో పోయలేడా ఇల్లు పైరమన్నారా జాగ పైరమన్నారా ఇల్లు పైరమన్నారు పాటరాని కొడుకు మా పాట చెప్పిపోతీవా మా పదవు నేర్పిపోతీవా ఉన్నన్ని రోజులు కొడుక ఏ పాట పాడుకున్నా ఆమె పాట వరవకురా అయ్య పాట వరవకురా తండ్రి రాజయ్య పేరు విన కొడుకు సీను అని తింటూ ఉంటదా తాత ఉంటదా అని యావేస్తాను మరి ఎవరయ్యా మరి సంవత్సరం అల్లరి చేయకుండా తీసుకోరు పేరు మీద లోపల గంట అయిపోతుంది ముచ్చట పెట్టకు.